హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2025 వరకు జమ అయ్యే డీఏ, డీఆర్ అరేస్ లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలమంతా సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన అంశం గురించైతే ఇక్కడ మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ఖజానా నుండి వీరికి అందాల్సిన కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల విషయంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని తొలగిస్తూ తాజా పరిస్థితులను ప్రతి అంశం వారీగా ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం 2018 జూలై నెలకు సంబంధించి డీఏ బకాయిల గురించి పరిశీలిస్తే అప్పట్లో ఉన్న 27.248% కరువు భత్యాన్ని ప్రభుత్వం 30.392% పెంచడం జరిగింది. అయితే ఉద్యోగుల వేతనంలో సుమారు 3.144% మేర పెరుగుదల కనిపించింది. ఈ పెరుగుదలకు సంబంధించిన బకాయిలు 2018 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు అంటే సుమారు 30 నెలల సుదీర్ఘ కాలానికి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యొక్క 30 నెలల భారీ మొత్తాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం వివిధ వర్గాలకు వేర్వేరు నిబంధనలను అమలు చేస్తోంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఈ యొక్క 30 నెలల బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలనైతే నిర్ణయించారు. దీనివల్ల వారికి తక్షణ నగదు అందకపోయినా వారి పొదుపు మొత్తం అనేది పెరుగుతుంది. మరోవైపు పెన్షనర్లు మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క 30 నెలల బకాయిలలో 90% మొత్తాన్ని కూడా వారి జనవరి 14, 2026న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేవలం 90% మాత్రమే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 10% నిధులు సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇవి ఎప్పుడు అందుతాయా అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తదుపరి విడత 30.392% నుండి 33.536%కి పెంచబడిన కర్వ్ భత్యం గురించి మాట్లాడదాం. ఇది కూడా 3.4144% పెంపును సూచిస్తుంది. ఈ పెంపుదలకు సంబంధించిన బకాయిలు 2019 జనవరి 1 నుండి 2021 జూన్ 30 వరకు గల మరో 30 నెలల కాలానికి సంబంధించినవి. ఈ రెండు విడత ఈ రెండో విడత 30 నెలల బకాయిలకు సంబంధించి బిల్లులను కూడా అధికారులు అయితే ట్రెజరీ కార్యాలయాలకు పంపడం జరిగింది. ఇందులో కూడా ఓపీఎస్ ఉద్యోగులకు వారి పీఎఫ్ ఖాతాల్లో సొమ్ము జమ అయినప్పటికీ సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. వీరిలో కేవలం 10% మందికి మాత్రమే అదృష్టవశాత్తు చెల్లింపులు జరిగాయని, మిగిలిన 90% మందికి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అందలేదని సమాచారము. ఈ వివక్ష లేదా జాప్యం వల్ల విశ్రాంత ఉద్యోగులు తమ రోజువారీ మందుల ఖర్చులకు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 2021 జూలై నెలకు సంబంధించిన కేవలం ఒక నెల నగదు బకాయిలు కూడా చాలామందికి ఇంకా అందాల్సి ఉంది. ఇది చాలా చిన్న మొత్తమే అయినప్పటికీ ప్రభుత్వ లెక్కల్లో పెండింగ్‌గానే ఉంది. మనం మర్చిపోకూడని మరో చేదు నిజం ఏమిటంటే 2020 మరియు 2021 సంవత్సరాల్లో ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. దీని ప్రభావంతో అప్పటి ప్రభుత్వం 2020 జనవరి, 2020 జూలై మరియు 2021 జనవరి నెలలకు సంబంధించిన 3 వరుస వరుస డీఏ బకాయిలను పూర్తిగా నిలిపివేసింది. అంటే వీటిని ఉద్యోగులకు ఇవ్వకుండా ఫ్రీజ్ చేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ 3 డీఏల బకాయిలు ఇంకా తిరిగి వచ్చే అవకాశం లేదని, అవి ఖజానాలోనే ఉండిపోయాయని అయితే అర్థం చేసుకోవాలి. ఇది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఆర్థిక దెబ్బే అని చెప్పాలి. దీని ద్వారా వచ్చిన 20.2% డీఏ బకాయిలను 2021 జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు 11 పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 106 ద్వారా హామీ ఇచ్చింది. పీఆర్సీ అమలు తర్వాత పాత బకాయిలు కొత్త వేతనాలతో ముడిపడి ఉండటం వల్ల ఈ లెక్కలు మరింత సంక్లిష్టంగా మారాయి. రివర్స్ పీఆర్సీ మరియు ఇతర పరిణామాల తర్వాత పేరుకుపోయిన బకాయిలు ఇప్పుడు ఒక కొండలా కనిపిస్తున్నాయి. 22.75% డీఏకి సంబంధించి 2022 జనవరి నుండి 2023 జూన్ వరకు ఉన్న 18 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని గత ప్రభుత్వం గొప్పగా చెప్పింది.
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే కనీసం ఆ బకాయిల బిల్లులను ఆన్‌లైన్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయడానికి కూడా డీడీఓలకు అవకాశం ఇవ్వలేదు. దీనివల్ల ఆ 18 నెలల సొమ్ము కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇదే బాటలో 2022 జూలై నుండి 2023 అక్టోబర్ వరకు ఉన్న 16 నెలల బకాయిలు 26.39%. సో, 2023 జనవరి నుండి 2024 వరకు ఉన్న ఈ 15 నెలల బకాయిలు అంటే 30.03% అనమాట. మరియు 2023 జూలై నుండి 2024 జూన్ వరకు ఉన్న 12 నెలల బకాయిలు 33.64%తో సో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెండింగ్ జాబితాలోకి చేరిపోయాయి. ఈ బకాయిలన్నిటికీ ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ ఖజానాలో సరిపడా నిధులు లేకపోవడంతో లేదా ఇతర ప్రాధాన్యతల వల్ల చెల్లింపులు జరగలేదు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారిస్తూ 37.31% డీఏ సంబంధించి ఒక నూతన ఉత్తర్వు విడుదల చేశారు. ఈ కొత్త జీవో ప్రకారంగా 2024 జనవరి 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు గల సుమారు 21 నెలల భారీ బకాయిలను 3 విడతలుగా చెల్లించాలని నిర్ణయించారు. ఈ చెల్లింపులు 2026 ఆగస్టు, 2026 నవంబర్ మరియు 2027 ఫిబ్రవరి నెలల్లో జరుగుతాయని షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ తేదీలు ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ కనీసం ఒక స్పష్టమైన కాలపరిమితి ప్రకటించడం ఉద్యోగుల్లో కొంత ఆసక్తి అయితే రేకెత్తించింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం మరో 4 కొత్త డీఏలను అనగా జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మరియు జనవరి 2026 డీఏలు 4 విడతలుగా అయితే ప్రకటించాల్సి ఉంది. ఇవి కూడా భవిష్యత్తులో బకాయిలుగా మారే ప్రమాదము ఉంది. అయితే గత 5 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్న ఈ బకాయిల పరంపర ఎప్పుడు ముగుస్తుందోనని లక్షలాది మంది కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాయి. చాలామంది పెన్షనర్లు మరియు ఉద్యోగులకు తమకు ఏ ఏ బకాయిలు అందాయి, ఇంకా ఏమి రావాలి అనే విషయంలో ఈ యొక్క వివరణ ద్వారా ఒక స్పష్టమైన అవగాహన కలిగిందని మేము ఆశిస్తున్నాము. సో, ముఖ్యంగా గత సంక్రాంతి సమయంలో జరిగిన చెల్లింపుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొంతమందికి 60 నెలల బకాయిలు జమ కాగా మరికొందరికి కేవలం 30 నెలలే అందాయి. ఇంకొంతమందికి సుమారు 20% మందికి అసలు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దీనికి కారణం సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో తలెత్తిన కొన్ని సాంకేతిక ఇబ్బందులు మాత్రమే అనైతే చెప్తున్నారు. ఎవరికైతే ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల బిల్లులు ఆగిపోయాయో, ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి వారికి ఈ ఏప్రిల్ నెలలో మళ్ళీ బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఈ యొక్క ఆగిపోయిన ఆ బిల్లులన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలోనే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 10% చెల్లింపులు మరియు ఇతర చిన్న బకాయిలు మే నెలలో పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందువల్ల ఉద్యోగ మరియు ఉపాధ్యాయ మిత్రులు, పెన్షనర్లందరూ కూడా ఎవరు అనవసరంగా కంగారు పడవద్దు. మీ కష్టార్జితమైన బకాయిలు ఎక్కడికి పోవు. ప్రభుత్వం వాటిని ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. కొంత సమయం పట్టినప్పటికీ అందరితో సమానంగా మీకు కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల అయితే అవుతాయి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ బకాయిలపై ఇప్పటికే ఆదాయ పన్ను, ఇన్‌కమ్ టాక్స్ లెక్కించబడి చాలామంది చెల్లించి ఉన్నారు. కాబట్టి ఆ సొమ్మును చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరింత ఎక్కువగా ఉంది. సో, ప్రభుత్వ యంత్రాంగం మరియు ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉన్నందున త్వరలోనే మీ యొక్క ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని నమ్ముతాం. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఆందోళన చెందకుండా వాస్తవాలను తెలుసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.